नान्यः पन्था विद्यते यनाय नान्यः पन्था विद्यते यनाय। ఓం శాంతి శాంతి శాంతి। ఈ యొక్క ఉపనిషత్తు సత్యార్థ ప్రకాశము జ్ఞాన గంగ ఆధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం। సత్యార్థ ప్రకాశం ప్రథమ సమల్లాసం। ఈ యొక్క ఈశ ఐశ్వర్యే, ఈశ్వరుడు అనే శబ్దాన్ని సిద్ధింపజేస్తున్నారు। చూడండి, ఈశ ఐశ్వర్య అను ఈ ధాతువు వలన ఈశ్వర శబ్దము సిద్ధమగును। ఈశ ఐశ్వర్య, ఐశ్వర్యం గలవాడే ఈశ్వరుడు అనేటువంటి ఈ ధాతువు పాణిని మహర్షి ధాతు పాఠంలో చెప్తున్నాడు। శబ్దం యొక్క మూలంలో ఏమున్నది, దాని అర్థం ఏమిటి అనేటువంటిది। ఈశ అనే ధాతువు ఉన్నది। ఈశ అనే ధాతువుకు అర్థం ఏమిటి అంటే ఐశ్వర్యం, ఐశ్వర్యము అనేటువంటి అర్థం వస్తుంది। యా ఈష్టే సర్వ ఐశ్వర్యవాన్ వర్తతే సా ఈశ్వర। ఈశ్వరుడు అనేటువంటి వాడు ఎవరు అని అంటే యా ఈష్టే అంటే ఈ యొక్క సర్వ ఐశ్వర్యము గలటువంటి ధన సంపత్తి కలిగినటువంటి వాడు, అతన్ని ఈశ్వరుడు అనబడును। ఎవరికి సత్య విచార శీలము జ్ఞానము అనంతమగు ఐశ్వర్యము ఉన్నవో, ఎవరిలోనైతే సత్య విచారము మరియు సత్య స్వభావము జ్ఞానము అనంతమైనటువంటి ఐశ్వర్యము ఇవన్నీ ఉన్నవో, ఆ యొక్క పరమేశ్వరునకు ఈశ్వరుడు అని పేరు, నామ। దో అవఖండనే, ఈ ధాతువునకు నై అవ్యయము ఉపపదముగా చేర్చిన అదితి శబ్దం ఏర్పడుతుంది। దో అనేటువంటి శబ్దంతో అవఖండన అంటే ఖండితము కానటువంటి ముక్కలు కానటువంటి ఈ అర్థములో దో ధాతువునకు నై అవ్యయం ఉపపదముగా చేర్చినప్పుడు ఇక్కడ తెలుస్తున్నది ఏంటంటే అదితి పదం అభివ్యక్తం అవుతుంది। దీనికి పరమణ అంటే ఈ యొక్క అదితి పదము తర్వాత తద్దిత న్యా ప్రత్యయము చేర్చిన ఆదిత్య అంటే ఈ న్యా ప్రత్యయం అనేటువంటిది అపత్యార్థం। అపత్యం అంటే సంతానం। అదితే అపత్యం ఆదిత్య అంటే సూర్యుడు। ఆ సూర్యుడు ఎటువంటి వాడు అంటే ఆదిత్య శబ్దం యొక్క అర్థం ఏంటంటే ఆసమంతాత్ దీప్యతే ఇది ఆదిత్య అంటే నిరంతరంగా ప్రకాశించేటువంటి వాడు। ఒకసారి ప్రకాశించి ఒకసారి ప్రకాశించని వాడు అంటూ కాదు, నిరంతరంగా దినములో ప్రకాశిస్తూ మనకు కనిపిస్తున్నాడు, అది రాత్రిలో కూడా ప్రకాశిస్తూ వేరే వాళ్ళకు, పాశ్చాత్యులకు అంటే అమెరికా లాంటి వాళ్లకు రాత్రులకు, వాళ్ళకు దినం, మనకు ఇక్కడ దినమైతే వాళ్ళకు అక్కడ రాత్రి, వాళ్ళకు అక్కడ దినమైతే మనకి ఇక్కడ రాత్రి। అంటే ఇక ఈ దినమును ప్రకటించేటువంటి వాడు, మనకు ప్రకటించిన వాళ్ళకు ప్రకటించేటువంటి వాడు సూర్యుడు అనేటువంటిది అభిప్రాయం। నిరంతరంగా ప్రకాశించేటువంటి వాడు అని అభిప్రాయం। న విద్యతే వినాశో యస్య సో అయం అదితి। ఇక వినాశనం అనేటువంటిది, ఇప్పుడు దినమును పసిగట్టేటువంటి వారికి సూర్యుడు అస్తమించిన తర్వాత దినము లేదు అంటే సూర్యుడు నశించాడు అనేటువంటి అభిప్రాయం। కానీ ఇది ఎలాంటిది అని అంటే
గోడ 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 ఈవలి నుంచి ఆవలికి, ఆవలి నుండి ఈవలికి వస్తున్నప్పుడు ఒక గోడ అడ్డుగా ఏ రకంగానైతే అవుతుందో ఆ విధంగానే సూర్యుడు భూమికి కింది వైపున, పై వైపున, కింది వైపున, పై వైపున సూర్యుడు మాత్రం తన చుట్టూ తానే తిరగడం, మరియు ఈ యొక్క భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ పరిక్రమ చేయడం వల్ల ఈ యొక్క సూర్యుడు అస్తమించడం అనేటువంటిది ఉండదు. ఇది ఏ రకంగా అంటే ఎక్కడెక్కడైతే చిన్న గుడి, మంచి విశాలమైనటువంటి అవకాశం ఉంటే గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేయడం ఒకటి. ఎక్కడైతే విశాలమైన అవకాశం లేక ఇరుకాటంలో తిరగడానికి అవకాశం లేనటువంటి గుడిలో గర్భగుడి ముందు ఏంటంటే తమ చుట్టూ తామే తిరగాలని అక్కడ నియమం. అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు తమ చుట్టూ తామే తిరుగుతుంటారు. దీని అభిప్రాయం ఏంటంటే ఎప్పుడైతే ఆ గర్భగుడిలో ఉన్న విగ్రహం వైపు ముఖం పెట్టినప్పుడు వీపు వెనుకకు అవుతుంటది. ఇప్పుడు ఎప్పుడైతే తమ చుట్టూ తాము తిరుగుతున్నప్పుడు ద్వారము ఆ యొక్క దారి కనబడుతుంటుంది. అంటే విగ్రహం అనేటువంటిది మన వీపు వెనుకకు వచ్చినప్పుడు దాని అభిప్రాయం ఇక్కడ గుడి లేదు అని కాదు కదా, మనం తిరుగుతున్నాం. మనం తిరిగినందువల్ల ఒకసారి ముఖం వస్తుంటుంది గర్భగుడి వైపుకు, ఒకసారి వీపు వస్తుంటుంది. వీపు వచ్చినప్పుడు కనబడదు, ముఖం వచ్చినప్పుడు మాత్రమే గర్భగుడి కనిపిస్తుంటది. ఇది ఇక్కడ సూర్యుడు మాత్రం తన చుట్టూ తానే ఒకే దగ్గర తిరుగుతున్నాడు. ఇక భూమి మాత్రం తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడం వల్ల ఎప్పుడైతే సూర్యుని వైపు మా యొక్క భూమి భాగం ఉంటుందో అది దినము, ఎప్పుడైతే భూమికి విపరీత దశలో సూర్యుడు ఉంటుంటాడో సూర్యుని కిరణాలు పడని వైపు రాత్రి. అంటే సూర్యుడు ఎప్పటికీ ఉంటాడని అభిప్రాయం. ఆదిత్య అంటే ఈ యొక్క సూర్యునిలో ఉండే ప్రకాశించేటువంటి, సూర్యుని ద్వారా ప్రకాశించేటువంటి ఈ యొక్క పరమేశ్వరునికి నాశనం లేదు. సూర్యుడికి అంటే సూర్యుడికి నాశనం లేదు అనడం సరైనటువంటిది కాదు. సూర్యుడు ప్రకృతి యొక్క వికారం కదా, ప్రకృతి యొక్క వికారం. ఇప్పుడు బల్బు ఫ్యూజ్ అయిపోతుంది, ఎగిరిపోతుంది, కాలిపోతుంది, ఫ్యాను కాలిపోతుంది. కానీ విద్యుత్తు అనేటువంటి పరమేశ్వరుని సామర్థ్యం. ఆ పరమేశ్వరుని సామర్థ్యానికి నాశనము లేదు, ఎప్పటికీ ఉంటుంటది. కేవలము మనము వెలిగించుకునేటువంటి ఈ యొక్క బల్బు అది ఎగిరిపోతే దాన్ని మార్చుకుంటాం, ఫ్యాన్ కాలిపోతే దాన్ని మార్చుకుంటాం, మిక్సీ గ్రైండర్ వాటిని మనం మార్చుకుంటాం. అంటే మనం వాడుకునే సాధనాలను మనం మార్చుకుంటాం, కానీ విద్యుత్తునైతే మార్చుకోలేం కదా. ఇది ఇక్కడ సారాంశం. అందుకని ప్రళయంలో ఈ సూర్యునికి కూడా నాశనం ఉంటుంటది, సూర్యుడు కూడా నాశనం అవుతుంటాడు, చంద్రుడు కూడా నాశనం అవుతుంటాడు, భూమి నాశనం అవుతుంటది. అంతా నశిస్తున్నప్పుడు ఈ యొక్క ఈశ్వరీయ తత్వము అనేటువంటి దానికి నాశనము లేదు అని అభిప్రాయం ఇక్కడ. ఆచార్య, బొగ్గుతోటి తయారైన విద్యుత్తే, గాలి ద్వారా తయారైన విద్యుత్తే, జలము ద్వారా తయారైన విద్యుత్తే. ఇప్పుడు దేనితో తయారైంది అనేది కాదు, విద్యుత్తు అనేటువంటి వాడుకకు ఒక శక్తి, ఒక పవర్ అంతే. జ్ఞా అవబోధనే ప్రాపూర్వకము గల ఈ ధాతువుతోటి ప్రజ్ఞా శబ్దం సిద్ధమవుతుంది. జ్ఞా అవబోధనము అని అంటే మనము తెలుగులో అవబోధన అంటే మంచిగా ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం. అవును, ఆ విధంగా విశేషంగా తెలుసుకునేటువంటి అవగాహన, లోతుగా జ్ఞానోదయం కలిగించుకోవడం
అనేటువంటి అర్థం ఈ ప్రజ్ఞా శబ్దమునకు వస్తుంది. యః ప్రకృష్టతయా చరాచరస్య జగతో వ్యవహారం జానాతి సా ప్రజ్ఞ ప్రజ్ఞ ఏవ ప్రాజ్ఞ. ఇప్పుడు శ్యామలయ్య గారు చెప్పేటువంటిది ఏంటంటే, మరీరాదురా మనుష్య మను కాదు మానుష, అక్కడ దీర్ఘం ఉంటేనే లయ అనేటువంటిది సరిగా బాగుంటుంటది. మీరు చూడండి అక్కడ పుస్తకంలో దీర్ఘం ఉండాలి. ప్రకృష్టతయ దాంట్లో పాటలో దీర్ఘం ఉన్నది, దీర్ఘం ఉంది. ప్రకృష్టతయ అంటే చాలా బాగా. చరాచరం, చరం అంటే చేతనం కలిగినటువంటి 84 లక్షల జీవరాశులు, మరి అచరం కదలిక లేనటువంటి స్థిరముగా ఉన్నటువంటి చెట్లు, గుట్టలు, నదులు, సముద్రాలు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో చర అచరం, ఇవన్నింటినీ జగత్ అని మనం ఏదైతే తెలుసుకుంటున్నామో, విశ్వ ప్రపంచం అని మనం ఏదైతే తెలుసుకుంటున్నామో, ఆ వ్యవహారాన్ని జానాతి తెలియజేసేటువంటిదే ఈ ప్రజ్ఞ బుద్ధి. తద్వారా ఆ తెలుసుకున్నటువంటి వారిని తెలిపేటువంటి దానిని ప్రజ్ఞ అంటుంటారు. ఆ ప్రజ్ఞ ఎవరికైతే ఉంటుంటుందో వారు ప్రాజ్ఞ అనబడతారు. ప్రాజ్ఞ యొక్క అభిప్రాయం ఏంటంటే భ్రాంతిరహితమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి వారై చర అచరము జడచేతనములను సర్వ జగత్తు యొక్క వ్యవహారములను ఉన్నదున్నట్టుగా యథావత్ ఉన్నదున్నట్టుగా తెలుసుకొను వాడు ఈశ్వరునకు ప్రాజ్ఞుడని పేరు. అంటే ఈశ్వరుడు తెలుసుకుంటాడా, ఈశ్వరునిలో తెలుసుకునే సామర్థ్యం ఉన్నదా? తెలియని విషయాన్ని తెలుసుకునేటువంటి వారిని అల్పజ్ఞుడు, అజ్ఞానం నుండి జ్ఞానం వైపుకు వస్తున్నాడు. మృత్యోర్మా అమృతంగమయ, మృత్యు అంటే అవిద్య, అజ్ఞానం నుంచి అమృతం, ఎప్పటికీ నాశనము లేనటువంటి. అందుకని ఇక్కడ ప్రజ్ఞ అనేటువంటిది దయానంద సరస్వతి మనకు తెలియజేస్తున్నది ఏంటంటే, ప్రాజ్ఞుడు అంటే పరమేశ్వరుడు. ఆ ప్రాజ్ఞ శబ్దం యొక్క అభిప్రాయం ఏంటంటే తెలియని విషయాన్ని లోతుగా పూర్తిగా తెలుసుకునేటువంటి తత్వం. తెలుసుకునేటువంటి తత్వం పరమాత్మలో ఉన్నది అని అంటే పరమాత్మకు తెలియని విషయం ఏముంది? పరమాత్మనికి తెలియని విషయాన్ని ఎవరు పరమాత్మని ముందు పెడుతున్నారు? ఇది నీకు తెలియదు, దీన్ని నువ్వు తెలుసుకో అని చెప్పేసి ఎవరు దాన్ని ఉపదేశిస్తున్నారు, ఎవరు చూపిస్తున్నారు అంటే అక్కడ ఎవరు లేరు. దయానంద సరస్వతి యొక్క అభిప్రాయం ఏంటంటే దయానంద సరస్వతిలో ఇటువంటి సామర్థ్యం ఉన్నది అనేటువంటి అవగాహన చూపిస్తున్నాడు మనకి. పట్టుకుంటున్నారా? అంటే జీవాత్మకు సంబంధించింది. జీవాత్మకు తెలియజేయడానికి పరమాత్మనిలో ఇటువంటి సామర్థ్యం ఉన్నది అని. అందుకే ఆ ఈశ్వరునకు ప్రాజ్ఞుడని నామము, ప్రాజ్ఞుడని పేరు. ఇట్టి నామార్థములు మకార మాత్ర వలన, ఇప్పుడు ఏంటంటే అకారం, ఉకారము, మకారం, మకార మాత్ర వలన గృహీతములగును అంటే గ్రహించబడును. ఒక్కొక్క మాత్ర 3 అర్థములు ఇక్కడ వ్యాఖ్యానింపబడినట్లే ఇతర నామార్థములను, ఇతర పేరు నామధేయములకు కలిగినటువంటి అర్థములను ఓంకారము వలన తెలియబడుచున్నది. ఇప్పుడు ఒక్కొక్క మాత్రకు 3 అర్థాలు ఇక్కడ చెప్పనైనవి. ఇదే విధంగా ఇంకా ఎన్నైతే భగవంతునికి పేర్లు ఉన్నాయో వాటికి కూడా వాటి అర్థములను కూడా ఓంకారం వల్ల తెలియబడుతున్నవి అనేటువంటిది అభిప్రాయం. మంత్రమున గల మిత్ర వంటి నామముల వ్యాఖ్యానము. మంత్రములో కలిగినటువంటి ఇంద్రం, మిత్రం, వరుణం అనే ఈ యొక్క మంత్రం ఏదైతే చదివామో ఆ మంత్రములో కలిగినటువంటి మిత్ర మొదలగునటువంటి శబ్దముల యొక్క వ్యాఖ్యానం. ఇక్కడ
షన్నో మిత్ర దీంట్లో కూడా వచ్చింది. షన్నో మిత్ర సంవరుణ అనేటువంటి మంత్రంలో ఈ యొక్క మిత్ర శబ్దం ఏదైతే వచ్చిందో దానిని గూర్చి వివరంగా చెప్తున్నాడు. ఈ మంత్రమున గల మిత్రుడు మున్నగు నామములు కూడా పరమేశ్వరునివే. ఇటువంటి మంత్రాలలో మిత్ర శబ్దము మొదలగునటువంటివి ఏవైతే పేర్లున్నవో అవి కూడా పరమేశ్వరునికే వర్తిస్తాయి, పరమేశ్వరునివే అని చెప్తున్నది. ఏలయన ఎలాగంటే స్తుతి ప్రార్థనోపాసనలు శ్రేష్ఠుని గూర్చియే చేయబడును. పొగడబడేటువంటిది ఎవరిది? మనకంటే చిన్నోడిది మనం పొగుడుతుంటామా, పెద్దవారిది పొగుడుతుంటాం? మనకంటే మన స్థాయిలో మన సమాన యోగ్యత కలిగినటువంటి వారిని, మనకంటే తక్కువగా తెలిసినటువంటి వారిని పొగడడం ఉండదు, నిందించడం ఉంటుంది, లేదంటే ప్రేరేపించడం ఉంటుంది. అయితే గొప్ప వారిని అయితే వారు చాలా తెలిసిన వారు కాబట్టి వారిని పొగిడి వారిని ఈ మనస్సు ప్రసన్నము చేసి వారి యొక్క అనుగ్రహం కృపా దృష్టిని పొందడం అనేటువంటిది గొప్పవారి పట్ల జరుగుతుంది అనేది అభిప్రాయం. శ్రేష్ఠుని గుర్చిని చేయబడును. శ్రేష్ఠులనే పొగడబడుతుంటది, స్తుతించబడుతుంటది. గుణకర్మ స్వభావములందును సత్య వ్యవహారములందును అందరికంటే అధికుడైన వాడు శ్రేష్ఠుడగును. ఈ గుణకర్మ స్వభావములు వాటిలోను సత్య వ్యవహారము వంటి వాటిలోను అందరికంటే ఎక్కువగా మిక్కిలి సత్యవంతుడు, మిక్కిలి మంచి గుణకర్మ స్వభావములు ఉన్నటువంటి వారిని శ్రేష్ఠుడు అనబడతాడు. అటువంటి వారిని శ్రేష్టంగా గొప్పగా గుర్తించబడతారు. అట్టి శ్రేష్ఠులైన వారిలో ఎల్లరలోనూ అధిక శ్రేష్ఠుడైన వారిని పరమేశ్వరుడు అందుడు. ఇటువంటి సద్గుణాలు మరియు సత్య వ్యవహారం ఒక పరమేశ్వరులోనే కాదు, ఎంతో మందిలో ఉండొచ్చు. కానీ ఎవరైతే ఈ జీవులు ఈ సద్వ్యవహారం మంచి సద్గుణాలతోటి ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో అందరికంటే గొప్పగా ఉన్నటువంటి వారు, ఇంకా శ్రేష్టంగా ఉన్నటువంటి వారిని పరమేశ్వరుడు అని అంటారని చెప్తున్నారు. అట్టి శ్రేష్ఠులైన వారిలో ఎవరైతే ఎక్కువగా ఇటువంటి గుణకర్మ స్వభావాలు ఉంటారో అటువంటి వారిని ఈశ్వరుడు అంటారు, పరమేశ్వరుడు అంటారు అని చెప్తున్నారు. అతనికి సమానుడు భూత భవిష్యత్ వర్తమానములలో లేడు. అంటే ఇక భగవంతునికి సమానంగా భూతకాలంలో ఇదివరకు లేకుండాను, వర్తమానంలో ఇప్పుడు లేడు, రాబోయేటువంటి భవిష్యత్ కాలంలో కూడా ఉండజాలడు. తుల్యుడు సమానుడే లేనప్పుడు అధికుడు ఎట్లుండగలడు? అంటే సరి సమానమైనటువంటి గుణకర్మ స్వభావములు కలిగిన వాడే లేనప్పుడు ఇక భగవంతుని కంటే ఎక్కువ మంచి గుణకర్మ స్వభావములు కలిగిన వాడు ఏ రకంగా ఉండగలడు? పరమేశ్వరునకు సత్యము, న్యాయము, దయ, సర్వ సామర్థ్యము, సర్వజ్ఞత్వము మున్నగు అనంత గుణములు ఉన్నట్లు ఇతరమైనటువంటి అంటే భగవంతుని కంటే వేరుగానైనటువంటి ఎటువంటి జడ పదార్థమునకు కానీ జీవునకు కానీ లేవు. సత్యము, న్యాయము, దయా, సర్వ సామర్థ్యం ఇవి లేవని చెప్పేసి ఈ దయానంద సరస్వతి మనకు నేర్పిస్తున్నటువంటి మన మీద రుద్దుతున్నటువంటి అభిప్రాయం కాదు. ఎందుకు అంటే ఈ యొక్క రహస్యాన్ని ఋగ్వేదం 10వ మండలం 190వ సూక్తంలో అంటే మనకు ఆ రహస్యాన్ని దయానంద సరస్వతి సంధ్యోపాసన అగమర్శన మంత్రముల ద్వారా చూపిస్తున్నాడు అన్నమాట. రితం చ సత్యం, రితం చ సత్యం. రితం ఏమిటి? సత్యం ఏమిటి? రితం ఏమిటి? సత్యం ఏమిటి? సత్యము పేదవాడి సత్యము ఒక రకంగా ఉంటుంటది, సంపన్నుల సత్యము ఒక రకంగా ఉంటుంటది, గుణవంతుని సత్యం ఒక రకంగా ఉంటుంది, గుణహీనుని సత్యము ఒక రకంగా ఉంటుంటది. అందుకని సత్యము మారచ్చు, కానీ రితము అనేటువంటిది
అందరికీ ఒకే రకంగా ఉంటుంటది, మార్పు లేకుండా ఉంటుంటది. కాబట్టి ఆ పరమేశ్వరుడు అందరికంటే గొప్పవాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఓం ఆచార్య, ఓం. ఋతం అంటే ధర్మం ఆచార్య. రితం అంటే మార్పు లేనిది. ఇప్పుడు భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం ఏంటంటే, ఎవరమైనా పండితులమైనా పామరులమైనా చదువుకున్న వాళ్ళమైనా ప్రధానమంత్రి అయినా ఎవరైనా సరే భూమి మీదే నడవాలి, గాలినే పీల్చుకోవాలి, నీటితోటే శుద్ధి చేసుకోవాలి, అగ్నితోటే వంట చేసుకొని తినాలి. ఇది రహస్యం. ఆకాశంలోనే తిరగాలి. ఈ పంచమహాభూతాలకు దూరంగా నువ్వు వెళ్ళలేవు, నీకు ఉనికియే లేదు అనేటువంటిది ఇక్కడ అభిప్రాయం. అందరికి సమానమైన ధన్యవాదములు. గాలితోటి శ్వాస ప్రశ్వాసం చేయాలి అంతే. ఆచార్యజీ, ఒక డౌట్ ఏమొస్తుందంటే ధనవంతునికి ఒక ధర్మము, పేదవానికి ఒక ధర్మము అన్నిటిది డౌట్ వచ్చింది ఆచార్య. అక్కడ ఏంటంటే పేదవాడు పేద బుద్ధితోటి అవికసిత బుద్ధితోటి ఆలోచిస్తుంటాడు, సంపన్నుడు విశాల దృష్టికోణంతో ఆలోచిస్తుంటాడు. అందరూ ఉండేది అదే 4 గోడల మధ్యలో, కానీ పేదవారి 4 గోడలు పూరి గుడిసె ఉండొచ్చు, చెట్ల పొదలై ఉండొచ్చు, కానీ ధనవంతుడు అద్దాల మేడ కట్టుకొని ఎంతో ఉన్నతంగా ఉండు. ఇంక వీరి బట్టలు వారి బట్టలు, వీరి తిండి వారి తిండి. ఇప్పుడు వీరి సామర్థ్యం ఇంతే ఉంది, వారి సామర్థ్యం అంతగా ఉంది. వీరి వాహనం వారి వాహనం అంతే. అన్ని వీరి జీవన విధానం వారి జీవన విధానం, ప్రతి ఒక్కటి. వీరి పండుగలో జరిగేటువంటి వ్యవహారం వారి పండుగలో జరిగేటువంటి వ్యవహారం. మొన్న చూశారు కదా, అంబానీ యొక్క కొడుకు పెళ్లికి ఎంత ఖర్చు పెట్టారు. అదే మన ఇంట్లో మన పిల్లల ఖర్చు మనం ఎంత పెట్టుకుంటాం చెప్పండి. 10 కోట్ల ఎక్కువనా? ఇంకా చాలా. అంత ఒకటే, చివరికి ఒకటే సత్యం అయితే ఒకటే ఆచార్జీ, ఒకటే ఉంటది కదా ఆచార్య. ఎంత ఖర్చు పెట్టినా, ఎంత భోగం వైభోగం చేసినా ఒక దగ్గరే ఒక దానికి కట్టుబడే ఉండాల్సి వస్తుంది కదా ఆచార్య. ధర్మము మీరు చెప్పేటువంటి భావం ఎక్కడ ఉంటుంది అంటే, ఇప్పుడు మనం పెళ్లికి పిలిచి తినడానికి వచ్చి వారు వంటలను పొగుడుకుంటూ పోతారు చూడండి. ఆ రకంగానే వాళ్ళ పెళ్లిలో సెలబ్రిటీలను పిలుస్తున్నారు చూడండి. మన దేశమంతటి సినిమా హీరోలను ఎవరైతే అంబాసిడర్లు ఉంటారు కదా, వాళ్ళందరినీ పిలుస్తున్నారు చూడండి. వాళ్ళు కేవలం అందరిలో ఉన్నాము, అందరూ మాకు సమానమే అనేటువంటి ఒక భావజాలాన్ని మనలో నిరూపించడానికి వస్తున్నారు వాళ్ళు అందరు. ఎందుకంటే వారు నటించేటువంటి సినిమాలు అందరు చూడాలి కదా, అటువంటి దానికి. కానీ అక్కడ పురోహితుడు ఏ పెళ్లి మంత్రాలు అయితే చదువుతున్నాడో, అక్కడ వధువరులకు ఏ ప్రతిజ్ఞలు అయితే చేయిస్తున్నారో, వాటితో వీరికి ఏమైనా సంబంధమా? ఉండదు ఆచార్యజీ. ఇప్పుడు సత్యానికి కనిపిస్తుంది. సత్యం అనేటటువంటిదేమో నియమంలో నడిచేవాడు, ఋతం అనేటటువంటిది నియామకుడు అనేది. అట్లానే నాకెందుకు అనిపించింది ఆచార్య. సత్యము పరిస్థితుల ఆధారంగా మార్పు చెందొచ్చును, కానీ రితం అనేది ఏ పరిస్థితులకు లొంగదు, అన్ని పరిస్థితులు ఒకే సమానంగా ఉంటుంది. అది తెలుసుకోవాలి. అంతే అంతే. అందుకని ఈ యొక్క పూర్వకాలంలో మనం ఒక రకంగా ఉండేవారిని. చిన్నప్పుడు ఓసారి చెడ్డ జారిపోయేది, ఓ రకంగా ఓ పూటకు ఉండేది, ఓ పూటకు ఉండకుండా ఉండేవారి మేము. ఇప్పుడు మాత్రం చాలా మంచి హోదాలో ఉన్నాం. లేదా చిన్నప్పుడు చాలా సంపన్నంగా ఉండి ఇప్పుడు కొంచెం పేదరికానికి వచ్చాం. మార్పు జరుగుతుంది, కానీ పరమేశ్వరుడు మాత్రం ఎప్పటికీ ఒకే రకంగా ఉంటాడు అనేటువంటిది.
సత్యమైన పదార్థం యొక్క గుణకర్మ స్వభావములను సత్యములే అగును. ఇక సత్యమైన పదార్థం యొక్క గుణకర్మ స్వభావములు సత్యములే అవుతుంటాయి. వాటిలో ఇక మార్పు అనేటువంటిది ఏమీ ఉండదు. అంటే సూర్యుడు ప్రకాశిస్తూనే ఉంటాడు, చంద్రుడు సూర్యుని ద్వారానే ప్రకాశిస్తుంటాడు, సొంత ప్రకాశం ఏమీ ఉండదు. భూమి సూర్యుని యొక్క కిరణాలతోటే ఆ గురుత్వాకర్షణతోటి వశీకరింపబడి ఉన్నది. సూర్యుని చుట్టే తిరుగుతుంది కానీ చంద్రుని చుట్టూ కానీ ఇంకా ఇతర గ్రహోపగ్రహాల చుట్టూ తిరగదు. ఇది ఇక్కడ చెప్పబడుతున్నటువంటి రహస్యం. కావున ఈశ్వరుని స్థితి ప్రార్థనోపాసనలు చేయుట మనుషులకు సరైనది. అతని కంటే భిన్నుడైనటువంటి అంటే వేరైనటువంటి వారిని గూర్చి చేయుట సరైనటువంటిది కాదు. ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క మిడిమిడి జ్ఞానం కలిగినటువంటి వారు ఎవరైనా దేవుడే, ఏ దారిన పోయినా కూడా అక్కడికే చేరుకుంటాం అనేటువంటిది ఈ యొక్క స్లో పాయిజన్ విష ప్రయోగం చేస్తుంటారు కదా. స్లో పాయిజన్ అంటే అసలైన దేవుని నుంచి దారి తప్పించడం, అసలైన దేవుడిని గుర్తింపకుండా చేయడం. మన ఏ దారైనా ఒకటే కదా, అందరు చెప్పేది ఒకటే కదా అనేటువంటి ఇది స్లో పాయిజన్ అన్నట్టుగా మన యొక్క స్ఫూర్తికి, మన యొక్క తెలివితేటలకు వారు విషం పెట్టి అవునా అలాగా అనేటువంటి విధంగా మత సంప్రదాయాలు అన్నీ చెప్పేది ఒకటే కదా, అందరి దారి అదే కదా, ఏ దారి గుండా వస్తే ఏమున్నది అనేటువంటిది వేదంకు దూరంగా మనల్ని భ్రమింపజేసి మనల్ని తప్పుదావ పట్టించడానికి ఇటువంటి భావజాలం నెట్టి వేస్తున్నారు అని చెప్పొచ్చు ఒక మాట. అదే ఎందుకంటే బ్రహ్మ విష్ణువు మహాదేవుడు అనేటువంటి పేర్లు ఉన్నటువంటి పూర్వజులైనటువంటి అంటే మన పూర్వజులలో అంటే మన కుటుంబంలో మనకు తెలిసిన వారిలో అటువంటి మహాశైలు విద్వాంసులు దైత్య దానవులు మున్నగు నికృష్ట మానవులు ఇతరులైన సాధారణ మనుషులను పరమేశ్వరునందే విశ్వాసము నుంచి అతనిని గూర్చియే స్తుతి ప్రార్థనలు చేసిరి. వీళ్ళు ఇప్పుడు ఈశ్వరుడు దేవుడి గురించి మనం ఎట్లయితే అంటున్నాము, ఈ ఈశ్వరుని పేరు మనుషుడు కూడా పెట్టుకుంటాడు. బ్రహ్మ అని పేరు పెట్టుకుంటాడు, విష్ణువు అని పేరు పెట్టుకుంటాడు, మహాదేవుడు అని ఇటువంటి పేర్లు పెట్టుకున్నటువంటి వాళ్ళు పూర్వకాలంలోనూ ఇప్పటికీ ఇక ముందు పెట్టుకునే వారు ఎవరైనా కూడా భగవంతుడి యొక్క వాళ్ళు విద్వాంసులు కావచ్చు, దైత్యులు కావచ్చు, దానవులు కావచ్చు, నికృష్ట మానవులు కావచ్చును, ఎవరైనా సాధారణ మానవులు ఇటువంటి పేర్లు పెట్టుకున్నటువంటి వాళ్ళు వాళ్ళ జీవితంలో పూజలు చేస్తారా చెయ్యరా, ఉపాసన చేస్తారా చెయ్యరా, భగవంతుని వేడుకుంటారా వేడుకోరా, తాను చస్తున్నప్పుడు భగవంతుని గుర్తించుకుంటారా గుర్తించుకోరా, అదే ఇక్కడ చెప్పబడుతున్నారు. అతని కంటే భిన్నుని గూర్చి చేయరైరి అంటే ఆ భగవంతుని కంటే భిన్నమైనటువంటి వారిని ఈ బ్రహ్మ గాని విష్ణువు గాని మహాదేవుడు శివుడు గాని ఇటువంటి వాళ్ళు విద్వాంసులు దైత్యులు దానవులు ఎవరైనా కూడా అందరూ భగవంతుని తలుసుకుంటున్నారు. అంటే వారికి పేరున్నంత మాత్రాన మేము దేవుళ్ళం కామని నిరూపించడమే కదా ఈ రకంగా చేయడం, అవునా కాదా? ఇక్కడ ఇంకొక నాటకం ఏం జరుగుతుందంటే మహాభారతం రామాయణం మొట్టమొదటిసారి టీవీలో వచ్చినప్పుడు అందరూ పనులన్నీ విడిచిపెట్టి ఆ టీవీల దగ్గర కూర్చుండి ఇక వాళ్ళని ఎంతగా గౌరవించేవారంటే ఒకవేళ వారు నిజ జీవితంలో ఎక్కడైనా బస్ స్టేషన్లో రైల్వే స్టేషన్లో ఎక్కడైనా పెళ్లిలో కనబడితే వాళ్ళకి పాదాభివందనం చేయడం ఎంతో చేయడం భక్తిపూర్వకంగా, అమ్మ నువ్వు ద్రౌపదివమ్మ నువ్వు సీతమ్మవమ్మ అని చెప్పేసి చేయడం. కానీ వాళ్ళ జీవితంలో ఇది కొద్దిసేపు నటించిందే, మేము కూడా మీలాంటి వారిమే అని ఎంత చెప్పినా ఎవరు చెప్పినా వినేవారు కారు. అదే ఈశ్వరుడని పేరు పెట్టుకున్న వ్యక్తి కూడా కడుపు నొచ్చి దాగానే పోవాల్సిందే. ఇప్పుడు మన ఆర్య సమాజంలోనే ఉన్నాడు
ఈశ్వరుడు అని ఈశ్వరయ్య అని చాలా మంది ఉన్నారు. జహీరాబాద్ లో ఆ ఈశ్వరయ్యనే ప్రధానిగా పనిచేస్తుంది. ఆచార్య ఈశ్వరమ్మ కూడా ఉంది. ఈశ్వరమ్మ కూడా ఉంది. ఊళ్ళో ఈశ్వరమ్మకి ఇచ్చేస్తారు చర్చి దేవి పూజలు అప్పుడు. మన ఆన్లైన్ లో కూడా వచ్చింది ఈశ్వరమ్మ, అది మిర్యాలగూడలో ఉంటుంటది. ఈశ్వరమ్మ అంటే ఈశ్వరునికి అమ్మనా? అదే ఇప్పుడు ఈ పుష్పమ్మ గారికి దేవత అంట. ఇది ఇది ఈయన ఎవరు ఈ కాలజ్ఞానం రాశారు బ్రహ్మంగారు మనవరాలు అంటండి ఈశ్వరమ్మ. దేవిగా కొలుస్తారు ఇక్కడ. మన ఆన్లైన్ లో ఉన్న పుష్పమ్మ గారు వచ్చారు కదా, ఆమె ఫోన్ చేస్తే రింగ్ టోన్ ఏమని వస్తుంటది? కాదు అని. ఓంకార స్వరూప. కానీ అంతకంటే మంచిది వారికి నచ్చలేదు, వారు అది పెట్టుకున్నారు. అది ఆ పేరు పట్ల వారికి ఆ శ్రద్ధ అంతవరకే. అంతేనా ఇంకేమన్నా మాకు చెప్పకుండా అది ఇంట్లో పెట్టుకొని పూజిస్తున్నారా పుష్పమ్మ గారు? ఓం నమస్తే ఆచార్య. అదే కాదు, మార్చడం రావట్లేదు ఆచార్య. ఏమంటారు? రింగ్ టోన్ మార్చడం రావట్లేదు సరిగా. అచ్చా సరే సరే. అది చూసారా, అంటే వారు వాస్తవం తెలుసుకున్నారు, కానీ అది మార్చడం రాకపోవడం వల్ల అదే కొనసాగుతుంది అంతవరకు. ఇంతకు ముందు కూడా చెప్పారు కదా ఆచార్య, అందుకే మార్చాలని అనుకున్నాను, కానీ అది తెలియట్లేదు. కానీ ఎవరైతే ఈ ఆర్య సమాజేతరులు దీని లోతైన అర్థం తెలియనటువంటి వారికి అది వినగానే ఒక ఆధ్యాత్మిక భావం అయితే కలుగుతుంది. పుష్పమ్మ గారు, అది మీరు పాట పెట్టిరో ఏం పెట్టిరో కానీ అది ఎక్కువ తర్వాత మాట్లాడుకోండి, ఇక్కడ సమయం లేదు, అది వేరే విషయం. ఇట మిత్రాది నామములు ఈశ్వర వాచకములే. ఈ రకంగా విశేష విచారణం ముక్తి ఉపాసన విషయమున మళ్ళీ తెలియజేయబడుతుంది. ఇక్కడ మాత్రం ఇంతవరకే తెలుసుకోండి. ఇక్కడ మిత్రాది నామములు ఈశ్వర వాచకములే అనేటువంటిది అభిప్రాయం మీద సందేహం వ్యక్తపరుస్తున్నది ఏంటంటే, మిత్రుడు వంటి నామము వలన మిత్ర శబ్దానికి సఖుడు అంటే సఖ్యముగా ఉండువాడు, సన్నిహితముగా ఉండువాడు, ప్రతి దాంట్లో చేదోడు బాదోడుగా ఉండేటువంటి వాడు, స్నేహితుడు. ఇంద్రుని వంటి దేవతలు అను వారికి చెందిన ప్రసిద్ధ వ్యవహారము చూడబడుట వలన ఆ నామములచే వారినే గ్రహింపవలయును. మిత్రుడు యొక్క అర్థంతో స్నేహితుడు, మనకు ప్రతి దాంట్లో సహకరించేటువంటి వాడు, మనల్ని అర్థం చేసుకునేటువంటి వాడు, వారిని సఖుడు అంటారు మరియు స్నేహితుడు అంటారు. ఇంద్రుని వంటి దేవతలు అనేటువంటి వారికి చెందిన ప్రసిద్ధ వ్యవహారము చూడబడుట వలన ఆ అర్థములచే ఆ ఇంద్రుడు అనేటువంటి వారికే ఈ మిత్ర అనే శబ్దము వర్తిస్తుందని చెప్పేసి గ్రహించాలి అంటున్నారు. ఎవరు? ప్రశ్నకర్త. దానికి దయానంద సరస్వతి సమాధానం చెప్తున్నాడు ఏంటంటే, ఇక్కడ ఈ మంత్రమున వారిని గ్రహించుట తగదు. ఇక్కడ మనకు సహకరించేటువంటి, మనతో పాటు కలిసి ఉండేటువంటి, మనల్ని అన్ని రకాలుగా కలుపుకునేటువంటి, అర్థం చేసుకునేటువంటి మిత్ర శబ్దమునకు ఇక్కడ అర్థము గ్రహించుట సరైనటువంటిది కాదు. ఎందుకంటే ఒక మనుషుడు ఒకరికి మిత్రుడైన మరి ఒకరికి శత్రువు, ఇంకొకరి పట్ల ఉదాసీనుడు అగుట చూస్తున్నాం. ఇప్పుడు మనకు మిత్రుడైన వారు అందరికీ మిత్రుడు కావాలని, ఇంకా ఇతరులకు మిత్రులైన వారు మనకు కూడా మిత్రులు కావాలనేది ఏమి సిద్ధాంతం ఏమి లేదు కదా. అందుకని ఒకరికి మిత్రుడు ఒకరికి శత్రువుడు ఈ రకంగా అవుతున్నాడు. ఒకరి పట్ల మిత్రత్వం లేదు, శత్రుత్వం లేదు, ఏది లేకుండా ఉదాసీనుడుగా అతను ఒక వ్యక్తి అనేటువంటి విధంగా మిత్రత్వం శత్రుత్వం లేకుండా ఉండడం, ఈ రకంగా చూస్తున్నాము. కావున ఇక్కడ మనుష్యార్థమున సఖుడు మున్నగు వారిని
గ్రహింపవలసినటువంటి ఇది సరైనటువంటిది కాదు. కానీ మనుషులకు వర్తించేటువంటి వ్యవహారం, ఒక ప్రత్యేక మనిషిని గుర్తించేటువంటి వ్యవహారం ఈ సందర్భంలో సరైనటువంటిది కాదు. కానీ పరమేశ్వరుడు సమస్త జగత్తునకు నిశ్చిత మిత్రుడు. పరమేశ్వరుడు ఈ సమస్త జగత్తుకు అత్యంత మిత్రుడు కాబట్టి అతనికి మాత్రమే ఈ మిత్ర శబ్దంతో ఈ ప్రకరణ వర్తిస్తుంటది. అంత మాత్రాన మనకు దగ్గరగా ఉండేవారు, మనకు సహకరించేవారు, మన సుఖ దుఃఖాలను పంచుకునేటువంటి వారు స్నేహితుడు కాదు, మిత్రుడు కాదు అనేటువంటి అభిప్రాయం కాదు. ఎక్కడి అభిప్రాయం అక్కడే. అతడు ఎవరికి శత్రువు కాడు. పరమేశ్వరుడు ఎవరికి శత్రువుడు కాదు. ఇప్పుడు ఋగ్వేదంలో 10వ మండలము 125వ సూక్తము 3వ 4వ మంత్రంలో చెప్తున్నటువంటిది ఏమైందంటే, ఎవరైతే అక్కడ ఏమని చెప్తున్నానంటే, నేనిచ్చిన జన్మలో నువ్వు బ్రతుకుతున్నావు, నేనిచ్చిన చూపుతో చూస్తున్నావు, నేనిచ్చేటువంటి సామర్థ్యంతో మాట్లాడుతున్నావు, సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నావు, నన్ను గుర్తించటలేదు అని చెప్పేసి అంటున్నాడు. ఇంకా ఎవరైతే నన్ను గుర్తించకపోగా ఇంకా నిందించడము, నాస్తిక భావజాలంతో నేను లేనని ఏదైతే చెప్తున్నారో అటువంటి దుష్టుల పట్ల రుద్రుడనై ధనురాతనోమి, ధనమును ఎక్కువ పెడతాను అని అంటున్నాడు. అక్కడ ఏంటంటే అర్థం కాని సమస్యలతోటి సతమతం చేయడమే అక్కడ ముఖ్యోద్దేశం. ఆ సతమతం చేయడం ఏమిటి అని అంటే, మనం ఏదో కోల్పోతున్న దాన్ని పట్టుకోవడానికే ఈ అసమానత తోటి అస్తవ్యస్తము చేయడం, అతలాకుతలము చేయడం, కష్టాలలో ఉడికించడం. ఇప్పుడు ఏంటంటే, మురికి పట్టినప్పుడే కడుక్కోవడం, స్నానం చేయడం, బట్టలు ఉతకడం జరుగుతుంది. మురికి లేనప్పుడు మంచిగా శుభ్రంగా ధరిస్తూ ఉంటుంటాం. ఆ రూపకంగానే అవిద్య అజ్ఞానము వల్ల మనము ఎంతెంత భగవంతుణ్ణి తెలియజాలక ఉండి ఈ యొక్క భౌతికమే నిజమనుకోని, మన జీవితమే నిజమనుకోని, దీని తర్వాత ఇంకేమీ లేదనుకునేటువంటి మిడిమిడి జ్ఞానంతో దేవుడు లేడు ఏం లేదు, మన వాళ్ళు తల్లిదండ్రులు కలిస్తే వాళ్ళ సుఖాన్ని వాళ్ళు అనుభవించారు, మనకు దారి చూపిస్తే మనం పుట్టుకొచ్చాము, ఇక మన బతుకు మనం బతుకుతున్నాం, మన ఆకలి దప్పికలు మనం చేసుకుంటున్నాం అనేటువంటి ఈ సంకుచిత భావం కలిగినటువంటి వారికి భగవంతుడు ఏమంటున్నాడు అంటే, నీవు కళ్ళు తెరిసే వరకు నీకు సమస్యలు తప్పవు. ఈ సమస్యలు రాకుండా ఉండడానికి మాత్రం ఈ యొక్క వేదము, జ్ఞానము, ఉపాసన, ఈ యొక్క తల్లి, తండ్రి, గురువు వీరి మాధ్యమంగా మనకు కనువిప్పు కల్పిస్తున్నాడు. కనువిప్పు చేసుకున్నటువంటి వాళ్లకు ఇక ఇవేవి వర్తించవు. ఎవరైతే చూసి కూడా చూడకుండా ఉంటున్నారో, గాలి కనబడనంత మాత్రాన లేదా, కానీ భగవంతుడు ఏం చెప్పిస్తున్నాడు, ఈ గాలిని నువ్వు ఊపిరిగా పీల్చుకుంటేనే నువ్వు బ్రతుకుతున్నావు అనేటువంటి రహస్యాన్ని అదే ఋగ్వేదము, అదే 10వ మండలము, అదే 125వ సూక్తము 8వ మంత్రం ప్రథమ చరణం చెప్తున్నది ఏంటంటే, అహమేవా వాయు ఇవా ప్రవామి ఆరభమాన నీ జీవితాన్ని ఇక నీవే ఆరంభించుకొని నీ బ్రతుకు నువ్వు బ్రతకడానికి ఊపిరిగా నేను నీ దగ్గరికి వచ్చాను, ఇక నువ్వు పీల్చుకో. ఇంతవరకైతే తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి తీసుకునేటువంటి శ్వాసతోటి నువ్వు బ్రతికావు, ఇప్పుడు గర్భం నుంచి బయటకు వచ్చాక నీ యొక్క బొడ్డుతాడు పెంచనైంది కాబట్టి ఇక నీ శ్వాస నువ్వే తీసుకోవాలి, నీకెవరు శ్వాస ఇవ్వరు అనేటువంటి అభిప్రాయంతో ఈ యొక్క వాయువు ద్వారా, వాయువునే నేనై నీ చెంతకు వచ్చాను, ఇక నువ్వు పీల్చుకో, నీ జీవితాన్ని నువ్వు ఆరంభించుకో అనేటువంటిది అభిప్రాయం. అతనికంటే భిన్నుడైన ఏ జీవుడు ఎన్నడూ ఏ విధముగా వర్తింపజాలడు. అతనికంటే భిన్నమైనటువంటి వాడు. ఇప్పుడు భిన్నమైనటువంటి వాడు అంటే వేరైనటువంటి వాడు. ఇప్పుడు
తండ్రి తండ్రి అవుతాడా, కొడుకు అవుతాడా? కొడుకు కొడుకే అవుతాడా, తండ్రి అవుతాడా? గురువు గురువే అవుతాడా, లేదంటే శిష్యుడు అవుతాడా? శిష్యుడు శిష్యుడే అవుతాడా, గురువు అవుతాడా? శిష్యుడు గురువు అయ్యేది తన శిష్యులకు, కొడుకు తండ్రి అయ్యేది తన కొడుకులకు. కానీ తనని కన్నటువంటి తండ్రికి తండ్రి కొడుకే కదా. తనకు విద్య నేర్పిన గురువుకు తన ఎంత పండు ముసలివాడై చావు బతుకుల మధ్య ఉన్నా కూడా గురువుకు శిష్యుడే కదా. తాను ఎవరికైతే విద్య నేర్పిస్తున్నాడో తన నుండి నేర్చుకునేటువంటి వారికి గురువు అవుతాడే కానీ తాను ఎవరి నుండి అయితే నేర్చుకున్నాడో వారికైతే శిష్యుడే కదా. అదే రూపకంగా ఈ యొక్క శాసకుడు రాజు అనేటువంటి రాజు రాజే, ప్రజా ప్రజయే. అందుకని రాజు ప్రజ కాలేడు, ప్రజా రాజు కాలేడు. ఇప్పుడు రాజ్యం ఏలుతున్నప్పుడు రాజుగా ఉంటాడు, రాజ్యం నుండి దిగిపోయినాక ప్రజల్లో కలిసిపోతాడు. రాజే కింకరుడగును, కింకరుడే రాజగును, కాలానుకూలంగా. అంతే, అదే తేడా. అందుకని ఇక్కడ మిత్ర శబ్దంతో జీవుడిని కాదు పరమాత్మనే. ఇంకొక వ్యవహారంలో ఏమనిపిస్తున్నాడంటే, ఎవరైనా ఆపదలో కాపాడితే, పడిపోయే వారిని కాపాడితే దేవుడిలా వచ్చి కాపాడు అన్నంత మాత్రాన దేవుడు అయిపోతావు. అంటే నీలో అందుకే పరమాత్మునికి విశ్వామిత్రుడు అన్నారు. ఇక ఎవరికి అనలేదు, పరమాత్మునికి అన్నారు ఆ మాట. అవునవును. కానీ గౌణార్థమున మిత్రుని వంటి శబ్దముల తోటి సుహృదాది మనుషులను గ్రహింపవచ్చును. ఇక గౌణార్థం అంటే ముఖ్యమైన అర్థం అయితే పరమేశ్వరునికి వర్తిస్తుంటది. ఇక సామాన్యార్థంతో ఏంటంటే ఎవరైతే మనకు సహకరిస్తున్నారో, చేదోడు వాదోడుగా ఉండి మన సుఖ దుఃఖాలను పంచుకుంటూ ఉన్నారో ఆ రకంగా ఉన్నటువంటి వారికి ఈ యొక్క మిత్రుడు అనేటువంటి అర్థం వర్తిస్తుంది. ఇమిదా స్నేహనే ఈ ధాతువునకు సమయం అయిపోయింది కాబట్టి ఒక పాట పాడండి. ఓం ఒక పాట పాడిపిస్తారు ఆచార్య. మరి అదే పాడితే బాగుంటది. ఈశ్వరుని గురించి మాత్రమే రావాలి, ఖండన మండన కానీ ఇంకా అది ఏది రాకూడదు. స్పష్టంగా ఈశ్వరుడే ఉంటే బాగుంటుంది. ఎవరు పాడరా? ఈశ్వరుడు అంటే ఇతడి పాట ఉంది కదా, అది ఈశ్వరుని తెలిపేటువంటిది. అంతర్యామి ప్రభు ఏక్ తూ హై, మేరా స్వామి ప్రభు ఏక్ తూ హై. अंतर्यामी प्रभु एक तू है, मेरा स्वामी प्रभु एक तू है. तुझ बिन किस में मैं दिल को लगाऊं, तेरे सिवा मैं किस धर जाऊं. तुझ बिन किस में मैं दिल को लगाऊं, तेरे सिवा मैं किस धर जाऊं. तुझको ही जीवन का लक्ष्य बनाऊं, मेरा स्वामी प्रभु एक तू है. अंतर्यामी प्रभु एक तू है, मेरा स्वामी प्रभु एक तू है. तुझ बिन और नहीं कोई मेरा, करे दूर जो दिल का अंधेरा. तुझ बिन और नहीं कोई मेरा, करे दूर जो दिल का अंधेरा. मैं तेरा और तू प्रभु मेरा,
मेरा स्वामी प्रभु एक तू है अंतर्यामी प्रभु एक तू है मेरा स्वामी प्रभु एक तू है तू दानी मैं तेरा भिखारी तू उपासनी मैं तेरा उपासी तू दानी मैं तेरा भिखारी तू उपासनी मैं तेरा उपासी तुझ ही में मेरी आशाएं सारी मेरा स्वामी प्रभु एक तू है अंतर्यामी प्रभु एक तू है मेरा स्वामी प्रभु एक तू है तुझसे ही जुड़ के मैं दिल को लगाया हर जगह में जब तू नजर आया तुझसे ही जुड़ के मैं दिल को लगाया हर जगह में जब तू नजर आया तुझ ही में मैंने अपने को पाया मेरा स्वामी प्रभु एक तू है अंतर्यामी प्रभु एक तू है मेरा स्वामी प्रभु एक तू है ముందుకు తీసుకెళ్ళండి మణి గారు ధన్యవాదములు ఆచార్య ఓంప్రియ గారికి. పరమాత్మని లోతైనటువంటి అర్థాన్ని ఇచ్చినటువంటి చక్కని బదను వినిపించాడు. ధన్యవాదములు. ఈరోజు విశేషంగా ఈశ్వరుని ఒక్కొక్క గుణాన్ని లోతుగా అర్థం చేపిస్తూ ఈశ్వరుడు అంటే ఐశ్వర్యవంతుడిని, తర్వాత అతిథి అంటే ఆదిత్యుడు అతిథి. ఆదిత్యుడు జడపదార్థం అయినప్పటికీ ఆ ఆదిత్యుని నిరంతరం ప్రకాశింపజేస్తున్నది నేనే. కాబట్టి ఆ సూర్యునికి ఉన్న పేరు పరమాత్ముడు అతిథి ఉందని. తర్వాత జ్ఞాన అవబోధనే ప్రజ్ఞ, ఈ విధంగా మిత్రుడు, ఈ విధంగా చాలా అర్థాలు లోతుగా అర్థం చేసుకుంటున్నాము. తర్వాత రితం అంటే ఏంటిది, సత్యం అంటే ఏంటిది, రితానికి సత్యానికి ఉన్న తేడా ఏమిటి, ఈ విధంగా మనము చాలా అర్థాలు తెలుసుకుంటున్నాము. వారికి ధన్యవాదములు. ఒక్కొక్క పదానికి లోతుగా అర్థం చేపిస్తున్నారు. ఈ ఎపిసోడ్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉండే గంట సింబల్ గట్టిగా అనుకోండి. తర్వాత ఈరోజు వైదిక సంధ్యోపాసన ఎవరు చెప్పిస్తున్నారు? శ్యామలయ్య, నేను. శ్యామలయ్య గారు వైదిక సంధ్యోపాసన చేయించండి. ప్రార్థన. ఓం. సమయం దృష్టిలో పెట్టుకొని చేయించాలి. ఓం. ఓం. ఆచార్య నమస్తే, సర్వభ్యో నమః. ఈరోజు వైదిక సంధ్య నాది. శ్యామలయ్య, రేగడి మేలారం, వికారాబాద్ జిల్లా. వైదిక సంధ్య బ్రహ్మ సాక్షాత్కారం. పుట్టబోయే శిశువు ఆత్మభావన భగవంతుని ప్రార్థిస్తుంది ఏమనగా, ఓం ఓ అమృత స్వరూప, నా కోసం ఉపస్థానంగా పరుచుకున్నావా స్వామి, ధన్యుడను. ఓం అమృతాభిధానమసి స్వాహ, ఓ అమృత స్వరూప, నా ఆత్మరక్షణకై ఆకాశ దుప్పటిగా ఆవరించావా స్వామి, ధన్యుడను. ఓం సత్యం యశశ్రీర్మై శ్రీ శ్రేతాం స్వాహ, ఓ పరమేశ్వర, సత్యం, యశస్సు, ధనైశ్వర్యాలు మరియు బుద్ధి నన్ను ఆశ్రయించి నాలో ఉండునుగాక. గర్భంలో ఊపిరితో పాటు శిశువు యొక్క ఆకలి దప్పికలు అమ్మ చూసుకునేలా చేశావు స్వామి. ఇప్పుడు గర్భం నుండి బయటకు వచ్చాక అమ్మతో కలిసిన ఆ పేగు బంధాన్ని తెంచనందున ఆ శిశువు అభ్యర్థన ఆచమన మంత్రం. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శన్యోరభిస్రవంతు నః. ఓ దివ్య స్వరూప, ఇష్టపూర్వకంగా సేవించే యోగ్య జల స్రవమును నాకు అందుబాటులో స్రవింపజేయు స్వామి.
ఈశ్వర ఉవాచ తదాస్తు. అదిగో అమ్మ దగ్గరికి వెళ్ళి కమ్మని స్తన్యపానం చేయం. జీవాత్మ: ఓ పరమేశ్వర, నాకు తల్లి తండ్రి మరియు ఆత్మీయుల సాన్నిధ్యపు పునర్జన్మను ప్రసాదించుము స్వామి. ఈశ్వర ఉవాచ తదాస్తు. స్వర్గసుఖాన్ని ఏవగించి అసంతృప్తితో పోతున్నావు. ఆ జన్మరణ అసంతృప్తి దుఃఖ జన్మలో ఒంటరిగా ఉండలేవు. కాబట్టి ఈ ఇంద్రియాల కాలక్షేపం నీకు ఊరట కల్పించునుగాక. అత ఇంద్రియ స్పర్శ మంత్రములు అక్రియ ధ్యానం. ఈ అతీంద్రియ ధ్యానం అంటే ఏదైనా పని మీద కోరిక కలగజేయడం, ఆ పని చేసిన తర్వాత సంతృప్తి చెందడం. ఓం వాక్ వాక్, ఏదైనా మాట్లాడాలి, చెప్పాలి, మాట్లాడే వరకు, చెప్పే వరకు సంతృప్తి, మాట్లాడిన తర్వాత, చెప్పిన తర్వాత ఒక సంతృప్తికర ప్రశాంతత. అలాగే ఏదైనా పదార్థం చూడాలని, తినాలి తినాలి అనే కోరిక, తిన్న తర్వాత, తాగిన తర్వాత సంతృప్తి చెందడం. భక్షాభక్ష అవివేక బుద్ధితో హానికర పదార్థ సేవన అనారోగ్యం. మృత్యు దుఃఖం సంతృప్తి దశ. మరియు వివేక బుద్ధి పూర్వక మోక్షానందంలో సంతృప్తికర జీవితం. ఓం ప్రాణ ప్రాణ, పీల్చుకున్న శ్వాసను వదలాలని, వదిలిన తర్వాత మళ్ళీ పీల్చాలనే అసంతృప్తి, పీల్చుకున్న తర్వాత సంతృప్తి చెందడం. ప్రాణ అపాన వ్యాన సమాన ఉదాన నాగ కూర్మ దేవదత్త కుర్కల ధనంజయ. ఈ దశ ప్రాణముల ద్వారా ఆత్మ జీవం పోసుకొని జీవాత్మ అనబడుతుంది. అంటే దేహంలో ఇవే ప్రాణముల ద్వారా జీవాత్మ సక్రియంగా ఉంటుంది. ఓం చక్షు చక్షు, అదేమిటి ఇదేమిటి, అందులో ఏముంది ఇందులో ఏముంది, ప్రతిదీ చూడాలనే అసంతృప్తి జీవితం. చూసిన తర్వాత సంతృప్తి, ఒక మనశ్శాంతి. ఓం స్తోత్రం స్తోత్రం, ఇది అది ఏదో వినాలనే తాపత్రయం. విన్న తర్వాత సంతృప్తి చెందడం. ఓం నాభిర్మే చిత్తం విజ్ఞానం. యజుర్వేదం అధ్యాయం 20వ అధ్యాయం 9వ మంత్రం. ప్రారబ్ధ బుద్ధి జన్మజన్మాలకు భౌతికంగా నన్నొక వైపు దిగజారుస్తుంటే, మరొక వైపు ఈ మానవ జన్మలో పూజ, జపం, ఉపాసన, ధ్యానం అనే సందర్భాల పేరుతో పూజారి ఆచార్యుల ద్వారా నన్ను మెప్పించి నీ చెంతకు రప్పించుకోవడం చూస్తే మాటలు రావటం లేదు స్వామి. ఇది ప్రాక్టికల్గా మనకి ఇప్పుడు జరుగుతుంది. ఈ విధంగా మనం ఈ సంధ్య ఉదయం కాలంలో చేయడం ప్రాక్టికల్గా మనకు తెలుస్తుంది. ఓం హృదయం ముదనమశ్య సంజీవ సంశివ్యధర్య హృదయం చయత్. అథర్వవేదం 10వ కాండం 2వ సూక్తం 26వ మంత్రం. ఓ జగదీశ్వర, నీవు మా హృదయాలలో ఉంటూ మేము ఏదైనా తప్పులు చేస్తే భయంగాను, మంచి పనులు చేస్తే ప్రోత్సాహకంగాను ఇలా హెచ్చరిస్తూ ప్రేరణ కల్పిస్తున్నావు. ధన్యుడను స్వామి. ఓం కంఠః అసౌగ్రీవక్ష శ్రోణి. యజుర్వేదం 20వ అధ్యాయం 8వ మంత్రం. మణిహారం వలె అలంకృత 2 కంఠ ఎముకల మధ్యస్థానం. అన్న పానీయ శ్రవముల అవగాహన మరియు భావ వ్యక్తీకరణ అవయవ సాధనాన్ని తెలుసుకోవడం. ఓం శిరః మస్తిష్కాత్ ఊర్ధ్వ పైరయాత్ పవమానో అధిశీర్షతః. అధర్వణ కాండం 10వ మంత్రం 2వ సూక్తం 26వ మంత్రం. మస్తిష్కానికంటే పైకి, అక్కడికి ప్రాణ వాయువును ప్రేరేపిస్తూ ఎక్కించు. అంటే ప్రారబ్ధాన్ని తెలుసుకొని ప్రారబ్ధ బుద్ధి శుద్ధి కొరకు ప్రయత్నం చేయడం. శిరోదేవ కోశ సముద్భిత తత్పణో అభిరక్షతి శిరో అన్న మదో మనః. అధర్వణ కాండం 10వ కాండం 2వ సూక్తం 27వ మంత్రం. అంటే శిరస్సు దేవనిలయం, ప్రాణంతో రక్షిస్తుంది. ఆ స్ఫూర్తే మనస్సు యొక్క జీవితం. ఓం బాహుభ్యాం యశోబలం. బాహుమే బలమింద్రియం. యజుర్వేదం 20వ అధ్యాయం 7వ మంత్రం. అంటే బాహుభుజములు బలవర్తకంగా ఉండునుగాక. ఓం కరతలకర పృష్ఠే మోద ప్రమోద అంగుళీక రంగాన్ని మాత్రమే సహా.
యజుర్వేదం 20వ అధ్యాయం 6వ మంత్రం హస్తమే కర్మ వీర్యం. యజుర్వేదం 20వ అధ్యాయం 7వ మంత్రం. ఈ మంత్రం యొక్క అర్థం నా చేతులలోనే నా కర్మల పురుషార్థం సహితమై ఉందని తెలుసుకోవడం, అందుకే అందరితో స్నేహపూర్వకంగా ఉంటూ ఉపకారం చేయటం. మార్జన మంత్రం. ఓం భూ పునాతు శిరసి, ఓం భువ పునాతు నేత్రయో, ఓం స్వ పునాతు కంఠే, ఓం మహ పునాతు హృదయే, ఓం జన పునాతు నాభ్యాం, ఓం తప పునాతు పాదయో, ఓం సత్యం పునాతు పునఃశిరసి, ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్రములు. ఓం భూ, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. అగమర్షణ మంత్రం. ఓం ఋతం చ సత్యం చ విదాత తపసోద్య జాయత, తతో రాత్ర్యా జాయత, తతః సముద్రో అర్ణవః, ఓం సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయత, అహోరాత్రాని విదదతి శ్వస్య మిషతో వసి, సూర్యాచంద్రమసౌ ధాత యథా పూర్వమకల్పయత్, దివంచ పృథివించ అంతరిక్షమతో స్వః. ఆచమన మంత్రం. ఓం శన్యో దేవీరభిష్టయ, ఆపో భవంతు పీతయే, శన్యోరవిశ్రవంతు నః. మనసా పరిక్రమ మంత్రములు. ఓం ప్రాచీదిదగ్నిరధిపతిరశితో రక్షితాదిత్య ఇషవః, ఏభ్యో నమో అధిపతిభ్యో నమో, రక్షితృభ్యో నమ, ఇషుభ్యో నమ, ఏభ్యో అస్తు. యోస్మాన్ వేష్టియం వయం దిస్మస్తంభోజం వేదద్మః. తూర్పు దిక్కుకు భగవంతుడు ఉన్నాడని మనం రక్షిస్తున్నాడని. అదేవిధంగా దక్షిణ. ఓం దక్షిణాదింద్రోధిపతి శిరక్షిరాజీ రక్షితాపితర ఈశవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమో, రక్షితృభ్యో నమ, ఇషుభ్యో నమ, ఏభ్యో అస్తు. యోస్మాన్ వేష్టియం వయం దిస్మస్తంభోజం వేదద్మః. ప్రచీతిగ్వరుణోధిపతి పృథాకు రక్షితాన్నమిషవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమో, రక్షితృభ్యో నమ, ఇషుభ్యో నమ, ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజం వేదద్మః. ఉదీచి దిక్ సోమోధిపతి స్వజో రక్షితా శనిరిషవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమో, రక్షితృభ్యో నమ, ఇషుభ్యో నమ, ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజం వేదద్మః. క్రింది భూమి దిక్కు. ధ్రువాదిగ్విష్ణురధిపతి కల్మాష గ్రీవో రక్షితా వీరుదైషవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమ, రక్షితృభ్యో నమ, ఇషుభ్యో నమ, ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజం వేదద్మః. పై ఆకాశం దిక్కు వర్షంతో. ఊర్ధ్వాదిక్ బృహస్పతిరధిపతి చిత్రో రక్షితా వర్షమిషవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమో, రక్షితృభ్యో నమ, ఇషుభ్యో నమ, ఏభ్యో అస్తు. యోస్మాన్ వేష్టియం వయం దిస్మస్తంభోజం వేదద్మః. ఈ విధంగా అన్ని దిక్కులు కూడా భగవంతుడు ఉన్నాడని తెలుసుకొని ఉపస్థాన మంత్రం. ఓం జాత వేదసే సునమామ సోమమరాతీయతో నిదహతి వేద, సనః పరిషతతి దుర్గాని విశ్వానావేవ సింధుం దురితత్యాగ్ని. చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రశ్చ వరుణశ్చాగ్నే, ఆప్రధ్యావా పృథివీ అంతరిక్షగం సూర్య ఆత్మా జగతశ్చ. ఉదిత్తం జాత వేదసం దేవం వహంతి కేతవః, సూర్యం ఉద్వయం తమస స్పరిశ్య పశ్యంత ఉత్తరం, దేవం దేవత్రా సూర్యమకన్మ జ్యోతిరుత్తమం. ఈ విధంగా రెండవ ప్రకరణ పూర్తయిన తర్వాత ప్రాయశ్చిత్త మంత్రం. ఓం తక్షుర్దేవహితం పురస్తా శుక్రముచ్చరత్, పశ్యేమ శరదాశతం, జీవేమ శరదాశతం, తృణయామ శరదాశతం, ప్రబ్రవామ శరదాశతం, అధీనాశ్యామ శరదాశతం, భూయచ్చ శరదాశతాత్. ఓం శన్యో దేవీరభిష్టయ, ఆపో భవంతు పీతయే, శన్యోరవిశ్రవంతు నః. గురు గాయత్రి మంత్రం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హే జగదీశ్వర దయానిదే భవత్కృపాయ అనేన జపోపాసనాది కర్మణ ధర్మార్థ కామమోక్షానం సద్యం సిద్ధిం భవేన్నమః. నమస్కార మంత్రం. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ
నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివర్తరాయ చ ఓం శన్యో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శన్యోరభిస్రవంతు నః. ఆచార్య నమస్తే, సర్వేభ్యో నమః. శాంతి మంత్ర గారు ఆచార్య చెప్పండి మునిజీ గారు. శాంతి. करिए ఆచార్య Mute లో ఉన్నారు. mute లో ఉన్నారు. बोलिए రామయ్య గారు చాలా బాగా చెప్తున్నారు, కానీ కొంచెం పరిగెత్తుతున్నాడు అనిపిస్తుంది. తొందరపాటు తగ్గాలి. తగ్గితే కొద్దిగా కొంచెం అర్థంతో మంచి విషయం చేస్తున్నాడు. కొంచెము ఆ భాషను కొంచెం మెల్లగా చేస్తే బాగుంటుంది నా అభిప్రాయం. ఓకే, అది గమనిస్తే ఇంకా చాలా. ఓం దేవ శాంతిరంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపా శాంతి ఓషధ శాంతి వనస్పతే శాంతిర్విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే ఆచార్య. శ్రీభ్యో నమః. అందరికీ నమస్కారం. నమస్తే నమస్తే. పుష్పమ్మ గారు ఆచార్యజీ సమాధానం పుష్పమ్మ గారు భాగ్యలక్ష్మి